తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రగతి కలిసి వస్తుంది. నూతన పరిచయాల్లో మంచి అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు. ధార్మిక పరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు నిరుత్సాహాలను వదిలివేయాలి. కీలకమైనటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తూ ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు తాము ఏవైతే అనుకున్నటువంటి పనులుంటాయో వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తుంటాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్తనామమును ఈ రోజు నిరంతరంగా జపం చేస్తూ ఉండాలి. కర్కాటక రాశి వాళ్లకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గుర్తింపు నైపుణ్యాలు మేలు చేస్తుంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. కొంతమంది మిమ్మల్ని పక్కదారి పట్టించడం, మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీడాకారులు రాజకీయపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ కారణాల చేత పెండింగ్ లో ఉన్నటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దవారి యొక్క అనుకూలతలు సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు మితిమీరినటువంటి ఉత్సాహము ఆత్మవిశ్వాసంతో పనిచేస్తుంటారు. మంచిది కాదు. అనవసరమైనటువంటి నష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఓర్పుతో సహనంతో కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరాహ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు స్నేహితుల నుండి బంధువుల నుండి పలు రకాల ఆర్థిక సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్వామివారి స్తోత్రమును పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ గౌరవాన్ని పొందుతుంటారు. వివిధ రూపాల్లో ఆలస్యంగా కూడుకున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. ఉద్యోగ వాతావరణంలో సహోద్యోగులు చక్కగా సహకరిస్తూ ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సమస్యలను అధిగమించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు దూర ప్రయాణాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు.
సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తుంటాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పొందుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణేశ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్యపరమైనటువంటి భావనలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకూడదు. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, మీ పనుల విషయంలో దృష్టిని కేంద్రీకరించండి. వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి, ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలను తిరిగి అందిపుచ్చుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. కీలకమైనటువంటి పనులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయమును పారాయణం చేయండి.